హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి గుంత పొంగనాలు ప్లస్ అల్లం చట్నీ ప్రిపరేషన్ అయితే చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఈ గుంత పొంగనాలు అనేవి ప్రిపేర్ చేయడానికి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఉంటే మనం ఈజీగా చేసేయచ్చు. నా దగ్గర అయితే లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్ ఉంది, దాంతోనే ప్రిపేర్ చేశాను. దీన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఏంటి అని అంటే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కర్రీ లీవ్స్ అనేవి కావాలి. వీటిని అలాగే వేసేయచ్చు దోశ బ్యాటర్లో. లేదు అని అంటే వీటిని కాస్త ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేయవచ్చు. నేనైతే ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న కడాయి అనేది పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లోకి ఫస్ట్ మనం ఆవాలు అనేవి వేయండి. ఈ ఆవాలు అనేవి చిటపటలాడుతున్నటువంటి టైంలోనే కొంచెం జీలకర్ర అనేది వేయండి. ఈ ఆవాలు జీలకర్ర రెండు వేగుతున్న టైంలోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నవి కదా, అవి ఫస్ట్ వేయండి. అవి కాస్త ఫ్రై అవుతున్నాయి అనిపిస్తున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ప్లస్ కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని అందులో వేసేయండి. వేస్తే అవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. రెడ్ కలర్లో జస్ట్ నార్మల్గా అలా ఫ్రై అయిపోతే అయిపోతుంది. మరీ రెడ్గా కూడా ఫ్రై చేయవద్దు. ఇంకా ఇందులోకి మనం చిన్న ముక్కల్లో కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేయవచ్చు, కొరియాండర్ కూడా వేయవచ్చు. కానీ నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. ఇక చిన్న లిడ్ అనేది క్లోజ్ చేయండి. లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 minutes వాటిని కాస్త ఉడికించండి. ఉడికించాక లిడ్ ఓపెన్ చేసి ఆ ఉడకాయలోది చెక్ చేయండి. చెక్ చేశాక అందులోకి కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేయండి. ఈ పసుపు అనేది యాడ్ చేయడం వల్ల గుంత పొంగనాలకి మంచి కలర్ వస్తుంది, ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఈ మంచిగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేయండి. ఒక 2 minutes తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనం పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి ఉంటాయి. ఇక ఈ టైంలో వీటిని తీసేసి కొంచెం చల్లారాక మన లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్ ఉంది కదా, అందులోకి వీటన్నిటిని యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి. ఇందులోకి మనం ఏ సోడా అనేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను సాల్ట్ అనేది ముందే యాడ్ చేసి పెట్టేశాను. మీరు మీకు కావాల్సినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. గుంత పొంగనాలు అనేవి వేయడానికి ఇక మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇక మనం గుంత పొంగనాలు వేసుకోవడమే. ఈ గుంత పొంగనాలు అనేవి వేయడానికి గుంత పొంగనాల ప్లేట్ అనేది ఉంటుంది, దాన్ని స్టవ్ పైన పెట్టేయండి. ఈ స్టవ్ పైన పెట్టేశాక అది కొంచెం హీట్ అవుతుంది. ఆ టైంలోనే కొద్దిగా ఆయిల్ అనేది ఆ గుంతల్లో వేసుకోండి. ఈ గుంత పొంగనాలను ప్రిపేర్ చేయడానికి మరి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదు. లెస్ ఆయిల్తో మనకు ఎంతో ఇష్టమైన గుంత పొంగనాలు అనేవి మనం చేసుకోవచ్చు. ఇక ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి గుంత పొంగనాల బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఈ గుంతల్లో చిన్నగా వేసుకోండి. ఎందుకు చిన్నగా అంటే ఈ బ్యాటర్ అనేది ఆల్రెడీ ఫర్మెంట్ అయిన బ్యాటర్ కాబట్టి పొంగుతుంది. అందుకని చెప్పేసి చిన్నగా వేసుకోండి. ఇది వేయడం అయిపోయాక ఒక లిడ్ అనేది పెట్టి ఒక 5 minutes క్లోజ్ చేయండి. ఆ 5 minutes తర్వాత తిరిగి ఓపెన్ చేసి చూస్తే మన గుంత పొంగనాలు ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఏంటంటే మనం రివర్స్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ రివర్స్లో కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఇలా అన్నిటినీ తిప్పేసి వేసుకోండి. కొంచెం మెల్లిగా వేసుకుంటే మంచిగా వస్తాయి. ఇక ఈ గుంత పొంగనాలని రివర్స్లో కూడా ఉడికించాలి. అందుకోసం లిడ్ పెట్టేసి ఒక 2 minutes ఉడికించాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. రివర్స్లో కూడా ఇలా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయితే మన గుంత పొంగనాలు అనేవి రెడీ అయినట్టే. వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని మీకు ఇష్టం అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ అల్లం చట్నీ ప్రిపరేషన్ కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి లాంగ్ వీడియోస్లో చెక్ చేసేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.